ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 10 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఇర్మియా గ్రంథం 48 మరియు 49 అధ్యాయములు, సాయంత్రం హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? చాలాసార్లు మీ మనస్సులో చాలా భారాలు, అనేక విధములైన ఆలోచనలు మీ జీవితాన్ని, మీ మనస్సులను ఉక్కిరిబిక్కిరి చేస్తుండొచ్చు. పరిస్థితులన్నీ ఎందుకు ఇలా మారిపోయినాయి? నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. దేవుడా, ఏంటి నాయన ఈ పరిస్థితులన్నీ అని ఒక మూగరోదన బహుశా మీరు చేస్తుండొచ్చు. అయితే ప్రియా దేవుని బిడ్డ, ఒక మాట చెప్పనా, దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని తలంచుకుంటున్నాడు. తన ప్రేమగల హస్తాన్ని చాపి మీకు మేలును చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఎంతమాత్రం అధైర్యం చెందవద్దు, నిరీక్షణ కలిగి మీరు ముందుకే సాగి వెళ్ళండి. ఈరోజు ప్రభువారు మనకిచ్చినటువంటి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. సాక్షాత్తు యోబు గారు పలికిన మాటలు ఇవి. ఈయన మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయి. ఈ మాటలు పలికినప్పుడు అతడు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? 10 మంది పిల్లలను పోగొట్టుకున్నాడు, గాడిదలను పోగొట్టుకున్నాడు, ఎడ్లను పోగొట్టుకున్నాడు, ఒంటెలను పోగొట్టుకున్నాడు, గొర్రెలను కూడా పోగొట్టుకున్నాడు, చివరికి ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఆ మాటకొస్తే తన భార్య కూడా తనని, దేవుణ్ణి దూషించి చనిపోవచ్చు కదా అని దుర్భాషలాడింది. అందరి చేత విడిచిపెట్టబడ్డవాడు యోబు, తృణీకరించబడ్డవాడు. నడినెత్తి మొదలుకొని అరిపాదాల వరకు ఎక్కడ చూచినా బొబ్బలు, చీము, రక్తం స్రవిస్తుంది. ఆయన తల వెంట్రుకలు కొరిగించుకొని ఒక బూడిద పరుచుకొని గోనపట్ట కట్టుకొని ఆ బూడిద తన తల మీద చల్లుకొని దినముల తరబడి అంగలారుస్తున్నాడు. ఆ వేదన భరించలేని స్థితిలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి సమయంలో యోబు గారు పలికిన మాటలు, నేను ఏది వచ్చునని బహుగా భయపడితినో అదే నాకు సంభవించింది, భీతి పుట్టించిందే నా మీదకి వచ్చింది అని చెబుతున్నాడు. అతడు ఏదైతే తలంచాడో తన జీవితానికి అదే సంభవించింది. చాలాసార్లు మనం దేవుని యొక్క వాగ్దానాలు పొందుకొని కూడా దేవుని యొక్క దర్శనం, ఆయన యొక్క ప్రవచనాలు, ఆయన యొక్క మాటలు మనం విని ఉన్నప్పటికీ మనం రకరకాలుగా ఆలోచిస్తాం. నాకు మేలు జరగదేమో, నాకేదైనా ప్రమాదం సంభవిస్తుందేమో, నా పిల్లలు నాకు దూరం అవుతారేమో, నా పిల్లలకి నేను దూరం అవుతానేమో, నా భర్త నన్ను విడిచి వెళ్తాడేమో, నా భార్య ఆమె నన్ను తోలనాడి తృణీకరించి నన్ను మోసం చేస్తుందేమో, నేను ఈ ప్రయత్నంలో సఫలం కాలేనేమో, నాకు ఏదైనా వ్యాధి సంభవించవచ్చునేమో. ఇలాంటి తలంపులు రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం చాలాసార్లు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ భయమైతే దుష్టుడు ఏ తలంపుల ద్వారా మీకు పెట్టాలని చూస్తాడో అలా వాడు ఆ విధంగా పెట్టి
మనలో వాడు తన కార్యం జరిగించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటాడు. యోబు జీవితంలో జరిగింది కూడా అదే. ముందు నుండి ఒక భయం పెట్టాడు, ముందు నుండి ఒక ఆలోచన పెట్టాడు. ఇవన్నీ కూడా నా నుండి దూరం అయిపోతాయేమో, నేను ఒంటరివని అయితేనేమో, కుదరని వ్యాధి నాకు సంభవిస్తుందేమో, నా పరిస్థితులు ఎవరు మార్చలేరేమో, నన్ను ఒకనాడు ఘనంగా చూసిన వాళ్ళు తర్వాత నన్ను తిరస్కరిస్తారేమో, తోలనాడతారేమో, నన్ను ఎవరు గౌరవించరేమో, ఇలాంటివెన్నో యోబు ఆలోచించి ఉంటాడు. అందుకని ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను ఏది వచ్చునని బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమైందా? నీ మనస్సు ఏదైతే ఆలోచిస్తుందో, నీ తలంపులు ఏ దిశలో అవి పరిగెడుతూ ఉంటాయో ఆ దిశలో ఉన్నదానిని నీ మనస్సు ఆకర్షించగలదు, వాటిని పొందుకొనగలదు, వాటిని అనుభవించినట్లుగా నీ మనస్సు వాటిని ఆహ్వానించగలదు. అందుకని దావీదు వలె మీరు ఆలోచించాలి, దావీదు వలె మీరు మాట్లాడాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అతడు ధైర్యంతో చెప్పాడు. యెహోవానైన నేను నీకు కాపరిని, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు లేమి కలగదని దేవుడు చెప్పలే. అతడే అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అతడు స్వయంగా పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆ విధంగా వాగ్దానాలు ఉచ్చరించండి, ఒప్పుకోలు చేయండి, వాటి మీద నిరీక్షణ కలిగి ఉండండి. నా జీవితం మహిమకరంగా నా దేవుడు మార్చబోతున్నాడు, నా జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా నా ప్రభు ఉంచబోతున్నారు, నా కుటుంబానికి ఒక మేలుకరమైన వ్యక్తిగా నేను ఉండబోతున్నాను, నా ప్రభు నా తలను పైకెత్తబోతున్నాడు. నేను క్రింది వాడను కాదు, నేను పైవాడను, నేను తలగా ఉంటాను కానీ తోకగా ఉండను. నా దేవుడు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి నాకు రావలసిన ఈవులన్నీ ఆయన సిద్ధం చేశాడు. నేను వాటిని ఇప్పుడే యేసు నామములో పొందుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఒప్పుకోలు చేస్తూ మీరు దేవుని స్తుతించినట్లయితే, నిరీక్షణ కలిగినట్లయితే, మీరు ఏది పొందుతారని బహుగా ఆలోచించుదురో ఆ గొప్ప మేలులనే మీరు పొందుతారు, అనుభవిస్తారు. దేవుని కృప మీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీ కృప మాకు తోడుగా ఉంచబడింది. మా నాయన, వ్యతిరేకమైన భావాలను, వ్యతిరేకమైన ఆలోచనలను మేము చేయకుండా తండ్రి, దావీదు వలె మేము అనుకూలమైనటువంటి మాటలు, అనుకూలమైన ఆలోచనలు చేయడానికి, మాట్లాడడానికి సహాయం చేయండి ప్రభువా. కృపాక్షేమములు నా వెంట వస్తాయి అని దావీదు ఏ విధంగా ఒప్పుకోలు చేశాడో, మీ వాగ్దానములన్నీ మేము ఒప్పుకోలు చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని చక్కని త్రోవలో నడిపించు. మా తండ్రి, మా ప్రాణ ఆత్మ శరీరములను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మేలు చేయుదు అని నిరీక్షణతో ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.